టేస్ట్ చెప్తా. కలిపి టేస్ట్ చెప్తా. ఫ్రైస్ ముక్కలు టేస్ట్ చెప్తా. సూపర్. వెల్కమ్ టు JHV1 ఛానల్. మనం పల్లెటూరు స్టైల్ చికెన్ కూర వండుకుంటున్నాం. నాన్న 2 లెగ్ పీసులు తెచ్చుకున్నా చూడండి. అలాగే 1 కేజీ మాంసం కూడా తెచ్చుకున్నా. ఇది మొత్తం దగ్గర కేజీ ఉంటాయి. ఈ లెగ్ పీసులు కూడా చాలా పెట్టుకున్నాయి చూడండి ఫ్రెండ్స్. ఒక్కొక్క లెగ్ స్పూన్ 2 గ్రాములు ఫ్రెండ్స్. ఇప్పుడు తింటే కూడా కానీ సూపర్గా ఉంటుంది. నిద్రపోయి టేస్ట్ తెచ్చుకోండి ఫ్రెండ్స్. ఈ లెగ్ పీసులు నేను పల్లెటూరు స్టైల్లో మీకు కూరలాగా చూపిస్తాను. ఎక్కువ నేను ఎప్పుడు తెచ్చుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ మసాలాను చికెన్ ముక్కలు కోసుకొని శుభ్రంగా కడుక్కున్నాం. శుభ్రంగా కడిగేసి 40 రొట్టెలు కడుక్కున్నాం. ఇది ఫస్ట్ కాబట్టి అన్నం వెళ్ళిపోయి రొట్టెలు కొంటే బాగుంటాయి. ఇది లెగ్ పీస్ ఘాట్లు పెట్టుకున్న చూడండి. ఇది కూడా లెగ్ పీస్ ఘాట్లు విధంగా పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. లెగ్ పీస్ పులిచేది బాగుంటుంది. లెగ్ పీస్ ఘాట్లు పెట్టుకున్నాం. ఘాట్లు పెట్టుకున్నా ఎలా పెట్టుకున్నాను చూడండి. చాలా అయిపోయింది. ఇంకోటి ఘాట్లు పెట్టుకున్నాం. ఘాట్లు పెట్టుకోవాలి. ఇట్లు శుభ్రంగా కడుక్కొని పైన ఉడకబెట్టుకున్నాం. ఉడకబెట్టుకుని కూర మాత్రం మెత్తగా మొక్క అదిరిపోయింది. మెత్తగా ఉంటుంది మొక్క. పెట్టుకొని ఉడకబెట్టుకున్నాం. నీళ్ళు చికెన్ ఏ విధంగా నీళ్ళు పోసుకొని ఉడకబెట్టుకోవాలి. ఎలా ఉడకబెట్టుకోవాలి. చికెన్ ముక్కలు మెత్తగా ఉంటాయి. కొంచెం ఒక 5 నిమిషాలు వెళ్తే చాలు. పిల్లలు పైన రొట్టెలు దొక్కున్నాం. పిల్లలు పైన రొట్టెలు దొక్కున్నాం. అంటే అది కూడా అల్లంపై ముక్కలు ఏ విధంగా వేసుకోవాలి. Share, subscribe. Nanti gue pengen kaca-kaca rekos. Anak pengen kaca-kaca rekos di udangnya. Kalau rekor tesnya itu awal jadi. అన్నపై మళ్ళీ చేతితో చూసుకొని మళ్ళీ దాంట్లో వేసేస్తాం. ఇంకా నల్లగాలి. ఇప్పుడు దొక్కున్నామండి. ఇదిగా కచ్చపచ్చ ఉడకడం అయిపోయింది. పైన ఎలా తీసుకున్నాం. అది అలా కచ్చపచ్చ ఉడకడం. ఇది కూడా కచ్చపచ్చ ఉడకండి. ఉల్లిపాయలు దొక్కున్నాం. ఉల్లిపాయలు వెంట వేసుకొని దొక్కోవాలి. ఉల్లిపాయలు ఎలా దిప్పుకోవాలి. పైకి ఎదిగిపోతాయి. ఉల్లిపాయ కచ్చపచ్చ దొక్కుంటూ ఉండాలి.
ఇంకో ఉల్లిపాయ కచ్చపచ్చ నలిగిన తీసేసుకున్నాం. ఉల్లిపాయ నెల రాకుండా మీరు కూడా రంగు తక్కువండి. పెద్దగా ఉల్లిపాయ తీసేసుకున్నాను. మాసం ఎంత పడుతుందో ప్రొవైడ్ చేసుకొని కూర వండుకున్నాం. పెద్దగా మాసం ఉడికిపోయింది. కూర వండించుకొని దింపేసేసుకున్నాం. ఇప్పుడు దింపేసుకొని నీళ్ళు శుభ్రంగా వండుకొని కూర వండేసేసుకున్నాం. ఇలా మాసాలు పోయేదా మాల శుభ్రపడింది. మాసంలో కొవ్వు ఇవి మొత్తం కొద్దిపోయింది. కూర మంచి టేస్ట్గా ఉంటుంది. కోటి వారాల అరకెన్ కూర చాలా మంచిది. నీళ్ళు అమ్ముకొచ్చేసుకున్నా. ఫ్రెండ్స్ కేజీ మొత్తం కొద్దిగా అయిపోయింది ఫ్రెండ్స్. బాటికి అంత పెట్టుకున్నాం. నూనె పోసుకున్నాం. నూనె పోసుకున్నాం. ఎర్రగుల నూనె పల్లితో నూనె. నూనె వేయకున్నవాలి. నూనె ఉల్లిపాయ పేస్ట్ వేసేసుకున్నాం. ఉల్లిపాయ పేస్ట్ పల్లీలు ఉల్లిపాయ పేస్ట్ ఉల్లిపాయ పేస్ట్ నూనె వేసుకునేవాలి. నూనె వేసిన తర్వాత వేసుకోవాలి. అది వేసుకుంటే ఉల్లిపాయ పేస్ట్ బాగా మంచి టేస్ట్ వచ్చింది. ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ నూనెలోకి వెళ్ళిపోయి తిప్పుకున్నాం ఒకసారి. ఉల్లిపాయ పేస్ట్ ఊరిక మారిపోయి తిప్పుకుంటే అది కానివ్వాలి. ఉల్లిపాయ పేస్ట్ మళ్ళీ ఒకసారి తిప్పుకున్నాం. మాసం వేసేసుకున్నాం. ఇదిగో మాల వేసుకున్నాం. ఒకసారి కింద పోయి తిప్పుతుంది. ఇది ఉడకబెట్టి మాసం కాబట్టి ఉడికి మారిపోయింది. ఆ బాగుంది కింద పోయి తిప్పుకుంటూ ఉండాలి. తిప్పుకొని ఒక 2 నిమిషాలు ఆగలేస్తాం. మాసం ఉడికింది. దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాం. పేస్ట్ వేసుకున్నాం. మళ్ళీ షార్ట్ కింద పోయి తిప్పుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఊరికే మారిపోయి ముక్కలు తిప్పుకోవాలి. ఈ విధంగా కండపై తిప్పుకోవాలి. అన్ని కలిసేటట్టు బాగా తొందరగా ఏగ మంచి టేస్ట్ వచ్చింది. అద్దరిపోయిద్ది. ముక్కలో నుంచి ఎల్లపై వస్తుందో ఒక పక్క చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి ఈ లెగ్ పీస్. ఇక ముక్కలు ఏ విధంగా చిన్న మంటపై ఆనించుకోవాలి.
అలా చిన్న ముక్క పచ్చి పసుపు పోయింది. ముక్కలు బాగుంది, మంచి టేస్ట్ వచ్చింది. మేము వాతావరణం ఈరోజు ఎంత బాగుందో. అది పల్లెటూరు కాబట్టి వాతావరణం చాలా బాగుంటుంది. ఇదిగో మా గులాబీ చెట్టు పూలు కాస్తుంది. అలాగే అలా మా కమ్మ చెట్టు కూర్చొని ఇప్పుడు కోళ్ళ తలుపు ఉపయోగిస్తున్నాం. తలుపు చెప్పుడు 2 నిమిషాలు పచ్చ 5 నిమిషాలు. నేను ఇప్పుడు తలుపుప్పుడు పచ్చడి పసుపు ముక్కలు పెట్టి తిప్పుకున్నప్పుడు ఇదిగొని పచ్చ తలుపుకున్న తర్వాత కొంచెం కలర్ఫుల్గా ఉండవు. ఇక మా సైడ్ కావాలని తిప్పుకున్నా ఎప్పుడు కొంచెం అంత కలర్ఫుల్గా ఉండవు. ఎప్పుడు కోళ్ళు కళాకారులు వేసుకున్నాం. కళాకారులు వేసుకున్నా వేసుకున్నాం. ఏటకాలు నా స్కూల్లో వేసేసుకున్నాం. కళాశాల కారం ముక్కలు తిప్పుకున్నాం. గరం మసాలా ముక్కలు బాగా తిప్పుకోవాలి. గరం మసాలా కారం ఇవి తిప్పుకొని వేయండి. ఎండ కలర్ఫుల్గా ఉంది చూడండి. ఇంకో 2 నిమిషాలు పోయించుకొని పొయ్యి కట్టేసేసుకున్నాం. అది కోళ్ళ నీళ్ళు పోతే పని లేదు. అది స్టైల్ కూర కాబట్టి నీళ్ళు పోతే పని లేదు. ఈ కూరలో ఉంటే మంచి టేస్ట్ ఆడుతున్నా. వచ్చినప్పుడు ఎప్పుడు పొయ్యి కట్టేసేసుకున్నాం. అలా కట్టేసుకుంటే ముక్కలు కారం వచ్చేస్తుంది. అనుకో ఉంచా కారం చేస్తే ఆగినవాలి. ఇది ఫ్రెండ్స్ ముక్క చూడండి ఫ్రై అయిందో. ఇంకో రాసిన ఎద్దుపోయింది ఫ్రెండ్స్. అంటే టేస్ట్ అంట. ఇప్పుడు కూర పెట్టించాను తిని టేస్ట్ చెప్తా. బకెట్ చేసాను ఫ్రెండ్స్. కూర ఎంత బాగుందో ఒక 2 నిమిషాలు తిని టేస్ట్ చెప్తా. కూర కలిపి టేస్ట్ చెప్తా. ఫోన్ అన్నంలో కలుపుకున్నాం. ముక్కలు టేస్ట్ చెప్తా. సూపర్. ముక్క మొత్తం బెల్లం మట్టి కొరికింది. అప్పుడు ముక్కలు ట్రైన్ చేస్తాం. ముక్కటింటే అబ్బా సొగ్గమే అంతకమ్మా ఫ్రెండ్స్. ఇప్పుడు అన్నాను మాకు మొదటి చెప్తా. అదే లెగ్ ముక్కలు నోట్లో పెట్టేసుకున్నాం. ఇప్పుడు కోట టేస్ట్ ఉండదు. అందులో కూడా ఇది కోళ్ళ కూడా అన్నంలో కూడా ఈ కూర సరిపోయింది. ఏమంటారు ఫ్రెండ్స్? ఎవరు మీరు కూడా ఫస్ట్ స్టైల్లో వండుకోండి. కూర అత్తిపోయింది నాకు గ్యారంటీ. కూర్చోండి పెద్ద కుడిపోయిందో. సూపర్ పర్ఫెక్ట్. నేను కూర ఉప్పు కావాలని బాగా సరిపోయి ఈ కూరకి ఏ కూర సరిపోయి ఆర్డర్ చేస్తుండే. ఇంకా మళ్ళీ అన్నం తింటున్నా. అలాగే ముక్క తింటున్నా. నాన్న షేర్ చేయండి. నా వీడియో చూస్తున్నారు కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.